యా, యమునా పాఠక్ గారు కూడా జాయిన్ అయ్యారు, సోషల్ యాక్టివిస్ట్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే యమునా గారు. నమస్తే అండి. నమస్తే. సో మీరు ఇవాళ చూసే ఉంటారు డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు త్రిషపై. సో ఇది ఒకటే కాదు, మనం చాలా ఇన్సిడెంట్స్ లో సంబంధం లేకుండా విమెన్ ని తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు పావని గారు చెప్పినట్టు బీఆర్ఎస్ నాయకుల మీద ఎంత పబ్లిక్ గా కొండా సురేఖ అయితే గానీ ఎవరైనా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రతి పార్టీ నుంచి జరుగుతుంది. ఈజీగా, చాలా ఈజీగా ఒక ఉమెన్ ని బ్లేమ్ చేయడం అందరిలో. అసలు అట్లా అంటే అందులో నిజముందా లేదా తెలీదు. వాళ్ళు అఫీషియల్ గా మాట్లాడిస్తున్నారు. సో ఎలా ఆపాలంటారు దీన్ని? ఏం చెప్తారు? నమస్తే అండి. ముందుగా ఒక ప్రధానమైన చర్చను మీరు లేవనెత్తారు. మునుపటి టైంలో కూడా ఇలాంటి అంశాలు అనేక సందర్భాల్లో కూడా మహిళా నేతల్ని, అంటే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి వివిధ మహిళా నేతల్ని కూడా ఉద్దేశపూర్వకంగా వారిని గాయపరుస్తూ, వారిని అవమానిస్తూ, వారి మోడెస్టీని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు మనం ఎన్నో చూసాం. ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాలంటే, ఇప్పుడు ఏదైతే మనం ఆర్టికల్ 14 15 అని చెప్తున్నామో, ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్తున్నామో, మరి జెండర్ జస్టిస్ అని మాట్లాడుతున్నామో, అది ఏదైతే ఒక రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకంగా ఈ రోజు ప్రజా వ్యవస్థలో ప్రజల చేత, అంటే 50% ఉన్న మహిళా ఓట్లు వేస్తే గెలిచిన ఈ నాయకులు వారి పద్ధతులు చూస్తే మహిళా ఓట్లు వేస్తే గానీ వీరు నెగ్గలేని పరిస్థితి. అనేక సందర్భాలలో ఎలక్షన్స్ తీసుకుంటే మహిళలు రండి ఓటేయండి మమ్మల్ని గెలిపించండి అంటారు. అలా ఓట్లు వేయించుకున్న మహిళలు ఏదైతే మహిళతోరి వాళ్ళు ఏదైతే ఒక అధికారంలోకి వచ్చారో, ఆ అధికారంలో ఉన్న ప్రతిపక్షం కావచ్చు, పాలకపక్షం కావచ్చు, ఎవరైనా అన్నిటికీ అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ రోజు మహిళలను ఇలాంటి పనికిరాని వ్యాఖ్యలు చేస్తూ, వాళ్ళని డిగ్రేడ్ చేస్తూ, వారి మోడెస్టీని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఇందులో ఈ రోజు పరివర్తన రావాలి అంటే మన నుంచి రావాలి పరివర్తన. ఏ రాజకీయ పార్టీ అయినా వారి పార్టీలో ఈ రోజు మహిళలను కించపరిస్తే, ఉల్లంఘిస్తే, వారి మోడెస్టీని ఛాలెంజ్ చేసిన, వాళ్ళని కించపరిచిన, అవమానించిన వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి పొలిటికల్ పార్టీలో కూడా ఒక డిసిప్లినరీ కమిటీ అనేది ఉంటుందండి. సో ఈ డిసిప్లినరీ కమిటీ ఏంటంటే, ఎవరైనా కూడా అనుచిత ఇట్లాంటి పనికిరాని వ్యాఖ్యలు చేసి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న విధంగా గనక ప్రవర్తిస్తే వాళ్ళ మీద ఆ పొలిటికల్ పార్టీ, అంటే పక్క వాళ్ళు కాదు, ప్రజలు కాదు, లేకపోతే మీడియా కాదు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అది ఫస్ట్ చేయాల్సింది. అలా చేయడం వల్లే మీరు పక్కన వాళ్ళకి కూడా మీరు చేసిన తప్పుని వీళ్ళు తప్పుని ఖండిస్తారు, కప్పిపుచ్చుకోరు అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. చట్టం కంటే కూడా ముందు పని చేయాల్సింది ఆ పార్టీలో మాట్లాడే ఎవరైతే సభ్యత లేకుండా ఒక మహిళ మీద, ఒక మహిళా నాయకురాల మీద వాళ్ళు చేసిన వ్యాఖ్యలను ఎవరు తిప్పికొట్టాలి అంటే, ఆ రాజకీయ పార్టీలో ఉన్న డిసిప్లినరీ కమిటీ ఎందుకైతే వేసుకుంటారో, ఆ కమిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాల్సిన పని మొదటిది. 2, స్పెసిఫిక్ గా ఈ రోజు డైరెక్ట్ గా కూడా ఒక ఉమెన్ ని అలా క్వశ్చన్ చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళు కంప్లైంట్ ఈ రోజు చేశారు మనంతా చూస్తున్నాం. ఇక్కడ అర్థం కాదు ఏంటనండి, ఒక ప్రజావేదికమే మహిళలని వీళ్ళు అవమానించి ఈ భాష ఏదైతే ఉందో ఇది సర్వసాధారణం అయిపోతుంది. అంటే నేను సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఏం చెప్తామంటే, ఒక రకమైన నార్మలైజేషన్ వైపు వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఇది చూస్తున్న సమాజం ఏమవుతుందంటే, అది చూస్తున్న యువత కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ పార్టీల వాళ్ళు, పక్క పార్టీల వాళ్ళు కూడా, ఓహో ఇలాంటి ప్రవర్తన ఇది ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది అనే ఒక ధోరణికి వచ్చేస్తారు వీళ్ళు. సో వాట్ హ్యాపన్స్, దీనివల్ల ఇంకా ఇది పరిపాటు అయిపోతుంది. ఈ పార్టీ వాడు చేశాడు, ఆ పార్టీ వాడు చేశాడని వీడు అని పనికిరాని వాళ్ళందరూ కూడా ఈ రోజు మహిళలను, మహిళా నేతలను డిగ్రేడ్ చేయడము, వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళని అసాసినేట్ చేయడం అనేది ఒక నార్మలైజేషన్ వైపు. ఇంకా ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఇది కొత్త విషయం కాదు. ఇంతకు ముందు అక్కడున్న జయలలిత అమ్మ మీద కూడా అలాగే చేస్తున్నారు వాళ్ళు. అది దారుణమైన అవమానం. కాబట్టి ఎటువంటి వీళ్ళు ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారనేది ఈ రోజు ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు క్వశ్చన్ చేసుకోవాలి. ఈ రోజు
మహిళలనే గౌరవించలేని వీళ్ళు దేశాన్ని, దేశంలో ఉన్న మహిళను, భారత మాతను, లేకపోతే మాతృశక్తులను, మాతృమూర్తులను వీళ్ళు ఏం గౌరవిస్తారనే దాని మీద వీళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఇది పార్టీల సమస్య కాదు, ఇది దేశ గౌరవానికి సంబంధించిన సమస్య. అండ్ ఇంకొకటి అస్తిత్వం, మహిళల యొక్క అస్తిత్వానికి సంబంధించిన అంశంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం మళ్ళీ ఎక్కడో విడగొట్టక్కర్లే. అన్నిటికీ అతీతంగా ఈ రోజు అందరూ కూడా వస్తున్నారు, మహిళా నేతలు అందరూ వస్తున్నారు ఆర్పాటలకు అతీతంగా. అది చక్కని విషయం. ఈ రోజులకు దెబ్బ తగిలితే, మహిళను అవమానిస్తే పార్టీలకు అతీతంగా మహిళా లోకం ఊరుకోదు అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ మహిళలందరూ కూడా మహిళలుగా మనం ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒకటి వీళ్ళకి ఇక్కడ ఒకటి మనం ఇంకా ఇవన్నీ చేసుకుంటాం. ఇప్పుడు మహిళ వీళ్ళకి ఎలా అయిపోయిందంటే, మహిళ ఎవరి ఆస్తి కాదండి, మహిళ ఎవరి ఆస్తి కాదు. ఇక్కడ ఆవిడ నటి అయినా, లేకపోతే రాజకీయ నాయకురాలైనా, లేకపోతే ఒక సర్వసాధారణ మహిళ అయి ఉండొచ్చు కాక, ఆవిడ గౌరవం అనేది పార్టీలకు అతీతంగా ఉండాలి. మహిళలను ఈ రాజకీయ లాభ నష్టాలు ఎందుకు లాగుతున్నారు? వీళ్ళు వాడుకోవడం అనేది దౌర్భాగ్యంగా, వాళ్ళ ఒక మైండ్ స్టేటస్ ఎంత నీచంగా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎంత ఇన్ఫీరియర్ గా ఉంది అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది. అండ్ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటేనండి, మళ్ళీ ఇందులో మనం చూడాల్సిన అవసరం ఏంటంటేనండి, ఇక్కడ ప్రతిపక్షం పాలపక్షం అనే తేడా చూపచ్చక్కర్లే. తప్పు ఎవరు చేసినా కూడా ఇది ఒక నైతిక ప్రమాణంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా శిక్షలు పడాలి. అండ్ నాకు తెలిసి అన్ని పార్టీల నుంచి కూడా ఒత్తిడి రావాలి, కేవలం ఒక పార్టీ నుంచి కాదు, అన్ని పార్టీల నుంచి ఒత్తిడి రావాలి, అతనికి పనిష్మెంట్ రావాలనేది. అలా జరిగినాడు ఒక భయం అనేది ఉంటుంది. ఇప్పుడు కేవలం ఇది ఒక పార్టీ అంశంగానే మీరు చూసారనుకోండి, ఆవిడకే అయింది కదా, ఇది ఆ పార్టీ, అక్కడ పార్టీ సమస్య కాదు, మహిళకు జరిగిన అవమానం. రాజకీయంగా అతీతంగా మీరు రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా వ్యవస్థాగతంగా లోపాలుంటే విమర్శించండి, ధర్నాలు చేయండి. అంటే చాలా ఈజీగా అనేస్తున్నారు యమున గారు. లైక్ ఇప్పుడు ఏపీ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనితని గుడివాడ అమర్నాథ్ మేకప్ మినిస్టర్ అన్నారు. తప్పండి. ఆమె మేకప్ వేసుకుంటే ఈయనకి ఎందుకు అంటే ఇప్పుడు బీజేపీ మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కూడా పొట్టి బట్టలు వేసుకునే అమ్మాయిలు సోర్పణలుగా కనిపిస్తారట. అసలు ఎందుకండి మేకప్ గురించి, బట్టల గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? అంటే ఒక పొజిషన్ లో ఉండి కూడా వీళ్ళు ఇట్లా మాట్లాడితే అసలు కామన్ పీపుల్ ఎలా దీన్ని తీసుకుంటారు? వాళ్ళు ఇంకా ఎంత దిగజారి మాట్లాడతారు. ఇంకా పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలు అయితే నేను అస్సలు మాట్లాడలేను, చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే. సో ఎలా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఈ చర్చ, ఇవాళ ఆయన అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చేసింది, దీనికి ఫుల్ స్టాప్ పడాలి అంటే మీరు మీ పార్టీలో మీరు ఒక పొజిషన్స్ లో ఉన్నారు, డెఫినెట్ గా దీన్ని సీరియస్ గా తీసుకెళ్లాల్సిన టైం వచ్చింది అంటాను. సో మీరు మహిళ రాజకీయ ఆయుధం కాదు, అది ఏ పార్టీ అయినా. పార్టీలు ఉన్నది ప్రజా వ్యవస్థను, ఏదైతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, రక్షించడానికి, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికి. సరే, తప్పులోపులు మీకు కనపడ్డాయా, దాని వ్యవస్థాగతంగా మీరు చర్చించండి, దానికి ఒక పరిష్కారాన్ని తీసుకురండి. కానీ వ్యక్తిగత విమర్శలు తగవు, అది సముచితము కాదు అనేది చాలా క్లియర్. అండ్ ఇంకొకటి, మహిళ ఏ రాజకీయ పార్టీకి ఆయుధం కాదు. అది నేను ఇందాకే అన్నాను, రాజకీయ పార్టీలు అంటే అది ప్రతిపక్షం కావచ్చు, పాలక పక్షం కావచ్చు. ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అ పొలిటికల్ పార్టీ, ఇట్ ఈస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ లైక్ భారత్. ఒక ప్రజాస్వామ్య దేశమైన భారత్లో మహిళలకు జరుగుతున్న అవమానం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో మహిళలు వచ్చి పని చేయడము, సమస్యల మీద మాట్లాడడము అనే మహిళలు వాళ్ళ మీద వ్యక్తిగతమైన దూషణ చేయడం అనేది తప్పు, అది ఖండించాల్సిందే. అది సంయుక్తంగా అన్ని పార్టీల్లో ఉన్న మహిళలు కూడా ఖండించాలి. అది ఏ పార్టీ మహిళైనా ఎవరైనా కూడా అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మనం దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తుంది ఏంటంటే, ఆవిడ ఒక ఆయుధం కాదండి. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా రాజకీయ ప్రత్యర్థిపై వాళ్ళు విమర్శలు చేయొచ్చు, కానీ ఈ ఒక మహిళ పేరు, ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడ గౌరవాన్ని భంగపరిచే విధంగా, ఒక ప్రజాస్వామ్య సంస్కృతిని దెబ్బతీసే విధంగా వీళ్ళకి ఎవరిచ్చారు అధికారం? వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఊరుకోరుగా, ఏ పార్టీ వాళ్ళైనా. ఇక్కడ ఏంటంటే పార్టీ సమస్య కాదు, ఇక్కడ మహిళల మీద జరుగుతున్న దాడిని తప్పకుండా ముక్తకంఠంతో ఖండించాల్సిందే. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాలలో అనేక పార్టీల్లో ఉన్న మహిళా సేనల గురించి మాట్లాడినప్పుడు కూడా దాని ముక్తకంఠంగా సంస్కారవంతులైన ఎవరైనా
దేశం మీద ధర్మము అని మాట్లాడుతున్నది ఎవరైనా ధర్మంగానే మాట్లాడతారు. అలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఎవరైనా కూడా ఖండిస్తారు, కానీ దాన్ని వెనకేసుకొని రాకూడదు. తన అనే భేదం ఇక్కడ ఉండకూడదు. తప్పు చేసిన వాడిని మనం గనక అలా చేయకపోతేనండి ఇట్ విల్ బికమ్ నార్మలైజ్ అయిపోతుంది. అది ప్రమాదకరం అంటాను నేను. ఎందుకంటే పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు, పర్సనల్ లైఫ్ అటాక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు సీఎం విజయ్ అవ్వక ముందు కూడా సీఎం అవ్వక ముందు కూడా కంప్లీట్ గా ఆయన పర్సనల్ లైఫ్ ని మొత్తం చాలా ట్రోల్ చేశారు. బట్ ఏ మాత్రం ఎఫెక్ట్ అవ్వలేదు, ఆయన మంచిగా సీఎం అయ్యారు. సో జనాలకి పర్సనల్ లైఫ్ అవసరం లేదు. సో ఇదెందుకు అర్థం అవట్లేదు పొలిటీషియన్స్ కి? ఇప్పుడు పావని గారు చెప్పినట్టు ఎదుర్కోండి, రాజకీయంగా వ్యవస్థాగత లోపాలు ఉంటే ఎత్తి చూపించండి, వ్యవస్థాగతంగానే ఇన్స్టిట్యూషనల్ ఫెయిలియర్స్ ఉంటే మాట్లాడండి, వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి, ఆధారాలు చూపించండి. బట్ పీపుల్ టుడే ఆర్ మోర్ ఇంటెలిజెంట్. ఇప్పుడు ప్రజా నాయకుల కంటే ప్రజలే, ఆ నాయకత్వంలో కూర్చోపెట్టిన ప్రజలే ఈ రోజు చాలా ఇంటెలిజెంట్ అంటాను నేను. వాళ్ళు ఈ రోజు ప్రతిదీ గమనిస్తున్నారు. కేవలం విమర్శలు కాదు, ఆ విమర్శలు ఎటువంటి విమర్శలు, అది ఉపయోగపడే విమర్శల, పక్కవాడి మీద ఎటువంటి విమర్శలు కూడా ఈ రోజు చూస్తున్నారు. కాబట్టి మనం గమనించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత విషయాలలో దాడి చేయడం అనేది హీనమైన సంస్కృతి, అది హీనము. కాబట్టి సంస్కారవంతులు ఎవరూ కూడా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని దాడి చేయడు. రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి చేయాలంటే మీరు రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా వ్యవస్థాగత లోపాల గురించి మాట్లాడండి. ఈ రోజు మీరు ఉపాధి విషయంలో ప్రశ్నించండి, అభివృద్ధి ఏం జరుగుతోంది, ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఏ అభివృద్ధి ఉంది, సాక్ష్యాలతో మీరు నిరూపించండి, ఉదాహరణలు చూపించండి, బిఫోర్ ఆఫ్టర్ మీరు చూపించండి. పాలన పరిపాలన ఎలా ఉంది, సుపరిపాలన దుష్పరిపాలన అని మీరు ఎగ్జాంపుల్స్ తో చూపించండి, ప్రూవ్ చేయండి. మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ఎదుర్కోండి వాళ్ళని. విద్యా వ్యవస్థ మీద మాట్లాడండి, ఉపాధి మీద మాట్లాడండి, రైతుల సమస్యల మీద మాట్లాడండి, లేదా మహిళా భద్రత గురించి మాట్లాడండి. ఇలా చెప్పుకుంటూ పోతే మీ వ్యక్తిగత వ్యాఖ్యలు కాకుండా మీరు అసలైన సమస్యల గురించి కనుక నాయకులు అనేవాళ్ళు మాట్లాడితే అది తప్పలేదు, ప్రజలు గమనిస్తున్నారు. సో మీరు మళ్ళీ అది కూడా దుమ్మెత్తిపోయడం కాదు, సాక్ష్యాలతో బిఫోర్ ఆఫ్టర్ చూపించండి. దాట్ ఈస్ ప్రొఫెషనలిజం. అది లేదు ఇక్కడ. ఎక్కడి నుంచో వస్తారు వీళ్ళు, లేదంటే మనం ఏది మాట్లాడినా చెల్లుతుందంటారు. ఆ మాటకి ఎటు హద్దు పద్దు లేదు, కానీ హద్దులు పెట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఈ రోజు ఉందండి. ఒకప్పుడు అంత అవేర్నెస్ లేదు, అంతటి అవగాహన లేదు. బట్ ఈ రోజు అంతటి అవగాహన ప్రతి ఒక్కరిలో ఉంది. ఇక్కడ పార్టీలు చూడటం లేదు, ప్రతి వ్యక్తి తన ఒక సంస్కారాన్ని చూస్తున్నారు, అతని ఆలోచనలు చూస్తున్నారు, అతను దేశం కోసం ఏం చేస్తారు అని చూస్తున్నారు తప్పించి పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. నిజమైన ఏం కావాలి ప్రజాస్వామ్యంలో, ప్రజల సమస్యలు తీర్చే నాయకత్వం కోసం చూస్తున్నారు. కానీ ఈ రోజు సంస్కారహీనంగా మాట్లాడే వాళ్ళు, లేకపోతే వ్యక్తిగతంగా దూషించే వాళ్ళనో ఎవరు కూడా వాళ్ళని ఎక్కడ అందనంలో కూర్చోపెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు మాట్లాడుతున్న ఈ వ్యాఖ్యలు ఎంతమంది చూస్తారు? ఇప్పుడు వీరే ఉన్నారు, వీరు మాట్లాడుతుంది అతను చేసిన ఒక దాడి కొన్ని ఇప్పుడున్న సోషల్ మీడియా నేపథ్యంలో క్షణాలలో, కోట్లలో, మిలియన్లలో జనాల్లోకి వెళ్ళిపోయే ఒకటి పరిస్థితి ఉంది. సో వీళ్ళు తప్పు చేస్తే కూడా అది వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు, ఇప్పుడున్న టెక్నాలజీ. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పాలని నిమిషాల్లో కోట్ల మందికి చేరుతున్నప్పుడు ఈ ప్రజా జీవితంలో మనం ఎలా మాట్లాడాలి, ప్రతి పదానికి ఎంతటి బాధ్యత అవసరం అనేది వీళ్ళు ఆ మాత్రం జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారంటే వీరు ఆ కుర్చీలలో కూర్చోవడం అనవసరం. అది వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా అనవసరం, లేకపోతే పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా అది వాళ్ళు జీర్ణించుకోలేక ఇంతవరకు దిగజారి మాట్లాడుతున్నారని కూడా అనుకోవచ్చా? ఏమండి, ఇప్పుడు ప్రతిపక్ష నేత అయిపోయారు, అది జీర్ణించుకోలేకైనా అధికారంలో రాలేదని, సో అట్లా ఇంకేం మాట్లాడాలో తెలియక అట్లా మహిళల్ని టార్గెట్ చేయడం ఫ్రస్ట్రేషన్ లో అట్లా కూడా అనుకోవచ్చు అంటారా? ఒక్కటండి, రాజకీయాల్లో విభేదాలు అనేవి సహజంగా ఉంటాయి. అది మీరు ఎవరన్నా కాదన్నా ఇప్పటిది కాదు, అది పురాణం నుంచి నడుస్తుంది. రాజకీయాల్లో విభేదాలు అనేవి సహజంగా ఉంటాయి. కానీ మరి మహిళల గౌరవం మాత్రం రాజీ పడే విధంగా మాత్రం ఈ అంశాలు తయారవ్వకూడదు. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నాను కాబట్టి నేను ఇలాగా ఏదన్నా దాడి చెయ్యొచ్చా, వ్యక్తిగత దాడి చెయ్యొచ్చా అంటే అది వాళ్ళ సంస్కారానికి మనం చూస్తున్నాం, వాళ్ళు ఎంత సంస్కారహీనులుగా ఉన్నారా అనేది. ప్రతిపక్షంలో కూర్చుంటే నేను వ్యక్తిగతంగా దాడి చేస్తానంటే ఈ రోజు అందరూ ప్రపంచం అంతా చూస్తూ ఉంది. నేను అదే అంటున్నాను, వీళ్ళు మాట్లాడే నాయకుడు అనేవాడు మాట్లాడుతూ ఉంటే అనేక మంది ఫాలోవర్లు చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి ఎటువంటి సందేశం వీళ్ళు ఇస్తున్నారు? ఆర్ దే రోల్ మోడల్స్ ఆర్ దే ఈ ప్రపంచాన్ని వీళ్ళు రోల్ మోడల్స్ గా ఉంటున్నారా, లేకపోతే ఈ రోజు ప్రపంచాన్ని పూర్తిగా తప్పు బాధ పట్టించి ఇప్పుడు వీళ్ళు చేసిన విమర్శలకు వాళ్ళని ఫాలో అయ్యే ఫాలోవర్స్ కూడా ఏం చేస్తారు, వాళ్ళు ట్రోల్ చేస్తారు వీళ్ళని.
ఈ సమాజాన్ని వీళ్ళు ఎటువైపు నడిపిస్తున్నారు? సో ఇట్లా టోటల్ గా ఒక సోషల్ హార్మనీని భంగపరిచే విధంగా, ఈ రోజు ఒక ప్రాపర్ సోషల్ సిస్టమ్ ని డిస్రప్ట్ చేసే విధంగా, ఇవంతా కూడా ఒక డెమోక్రటిక్ స్ఫూర్తిని కూడా విరుద్ధంగా నడిచే విధంగా వీళ్ళు చేస్తున్న ఈ ప్రవర్తన, ఇది సత్ప్రవర్తన కాదు. కాబట్టి అక్కడ కూర్చున్న వాళ్ళని ఆ ప్రతిపక్ష హోదా అయినా ఇప్పుడు ఇచ్చారు. ఇలాగే ప్రవర్తిస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, కనీసం వాళ్ళకి డిపాజిట్లు కూడా తర్వాత రావు. ఎందుకంటే మహిళా లోకం ఊరికే ఉండటం లేదండి. ఇట్స్ నాట్ అబౌట్ పొలిటికల్ పార్టీస్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద సిస్టమ్. పొలిటికల్ సిస్టమ్ విచ్ ఈస్ రన్నింగ్ ద డెమోక్రటిక్ కంట్రీ. ఆ పొలిటికల్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతే ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళా లోకము ఊరికే ఉండదు. దే విల్ ఆల్సో షిఫ్ట్ దేర్ ఫోకస్. ఈ రోజు ఎలాంటి ఫోకస్ వాళ్ళు షిఫ్ట్ చేసి చూపించారు మహిళలు. కాబట్టి ఇదే మహిళలు 50% ఓటర్లైన మహిళలు వీళ్ళు బుద్ధి చెప్తారు. ఈ రోజు వాళ్ళు నడిపిస్తారు, వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఇలాగే వీళ్ళు ప్రవర్తిస్తే టోటల్ సిస్టమ్ అనేది మహిళల కంట్రోల్లో వెళ్ళినా మీరు ఆశ్చర్యపోదు రానున్న రోజుల్లో. ఎందుకంటే మహిళా లోకం పూర్తిగా విసిగెత్తిపోయింది. ఇటువంటి ఈ మాల్ ఫంక్షనింగ్, ఇటువంటి ఈ యొక్క పనికిరాని ఇటువంటి ప్రోపగండాస్ మహిళా నేతల మీద మహిళా లోకం కూడా విసిగెత్తిపోయింది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా మీకు విభేదాలు ఉంటే సహజంగా ఉంచుకోండి, కానీ మహిళల గౌరవానికి మాత్రం భంగపరిచే విధంగా చేయొద్దు. మహిళల గౌరవాన్ని విషయాన్ని రాజీ పడే సమస్య లేదు, అది ఏ పొలిటికల్ పార్టీ అయినా. నేను ఇంకొకటి, మన జీ న్యూస్ మాధ్యమంగా అన్ని పొలిటికల్ మహిళల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి విషయానికి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా మహిళా నేతలందరూ ఒక్కటయ్యి తప్పుని తప్పు అంటే మాత్రం సాహసం చెయ్యడు. వాళ్ళ మీద చట్టాలు, వాళ్ళ మీద అరెస్టు తర్వాత అసలు ఎప్పుడైతే మహిళా లోకం పార్టీలకు అతీతంగా ఒక మహిళకు అన్యాయం జరిగింది, ఏ పార్టీ అయినా సరే, మళ్ళీ చెప్తున్నా, ఏ పార్టీ అయినా సరే, ఆ సిస్టమ్ ని తప్పి మహిళలను అగౌరవపరుస్తాము, వాళ్ళని దాడి చేస్తాము, వాళ్ళ మీద మనం టార్గెట్ చేస్తాము అంటే ఏ మహిళా నేత కూడా ఊరుకోకూడదు. ఎప్పుడైతే అటువంటి ఐక్యత మహిళలలో వస్తుందో, మహిళా నేతల్లో వస్తుందో, మహిళా విషయాల పట్ల తప్పకుండా కూడా అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏ పొలిటికల్ పార్టీలో ఉన్న ఇటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు తప్పకుండా తల దించుకొని సత్ప్రవర్తన ప్రవర్తించాల్సిందే. అండ్ రాజకీయ పార్టీలు కూడా మీ పార్టీ డిసిప్లినరీ కమిటీస్ లో ఏం చేస్తున్నారు? మీరు మహిళలను మీ పార్టీ నాయకులు అలా మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తున్నాడు, భయభక్తులతో ఉంటారు. మహిళలను ఎలా గౌరవించుకోవాలో తెలుస్తారు. దిస్ ఇస్ ద ఇమ్మీడియట్ సొల్యూషన్. పార్టీలు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. మహిళా నేతలు పార్టీలకు అతీతంగా ఎప్పుడైతే ముందుకొచ్చి కేసులు వేసి వీళ్ళ మీద చేస్తారో, ఓహో మహిళా ఐక్యత ఇది అని తెలుస్తుంది. కాబట్టి ఇదే ఇటువంటి వాటి మీద మనం ఖచ్చితంగా కూడా మహిళా నేతలందరూ ఒకే తాటి మీద ఉండాలనేదే నా ప్రగాఢ ఇదండి.